ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరూ ఈ వాక్యాలు వింటున్నారు. చాలా మంది, కొద్దిమంది ఇతరులు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నారు. మీ అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా అనేక మందికి ఈ ఛానల్ని మీరు పరిచయం చేయండి. ఈ ఛానల్లో మీరు చూసారు లేదు, అనేక పాటలు ఉన్నాయి, కొరియోగ్రఫీస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, ఎన్నో వర్తమానాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మీరు చక్కగా వినియోగించుకోండి. మీ ఆత్మీయమైన జీవితానికి ఎంత ఫలభరితమైన విశ్వాసాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఈ ఛానల్ని ప్రోత్సహించండి, ప్రార్థించండి. 135వ కీర్తన 4, 5, 6 వచనాలు మటుకు ధ్యానం చేద్దాం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాను. యెహోవా గొప్పవాడని, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుతున్నాను. ఆకాశమందును, భూమి అందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యం మాకు ఎంతో దీవెనకరమైనది నాయన. నీ ప్రతి మాట మమ్మల్ని బ్రతికించేదే నాయన, మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరిచేదే తండ్రి. ఇట్టి జీవవాక్యమును మేము కలిగి ఉండటానికి, వినటానికి, భుజించడానికి మాకు ఇస్తున్న ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకునేను. చూడండి, దేవుడు యాకోబును దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు అందరి చేత, ఈ లోకం చేత మోసగాడు. అతడు చాలా అందరిని మోసం చేస్తాడు, మోసం చేసి పైకి వచ్చేసాడు అని యాకోబును గురించి ఆనాటి దినాల్లో అందరూ చెప్పుకునేవారు. పేరే అతనికి యాకోబు అని పెట్టారు. పుట్టుకతోనే అతడు మోసగాడు అన్నట్లుగా. అయితే యాకోబు ఆసక్తి కలిగిన వాడు. అతని ఆసక్తిని దేవుడు చూశాడు. తల్లి గర్భంలో ఉంటుండగానే జ్యేష్ఠత్వపు ఆ యొక్క హక్కును గూర్చి, మరి ఆ పిండము ఎలా తెలుస్తుందో మనకు తెలియదు, కానీ దేవుని యొక్క అనంత జ్ఞానానికి వాటిని మనం విడిచిపెట్టాలి. ఆ తల్లి గర్భములోనే అన్నగారి కంటే ముందు నేను పుట్టాలని యాషావుని అతని మడిమిని పట్టుకుని లాగుతున్నాడయ్యా. అందుకని యాశక్తిని, అతనికి దేవుని యందు జ్యేష్ఠత్వపు హక్కునందు ఉన్న ఆసక్తిని దేవుడు చూసి యాకోబుని దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. నిజమండి, ఈ లోకంలో కూడా మనము దేవుని యందు ఆసక్తి కలిగిన వారు విశ్వాసంలో ఉంటారు. కొంతమంది ఏ ఆసక్తి ఉండదు, ఏదో వచ్చాము వెళుతున్నాము, ఆదివారం వెళ్ళాలి కాబట్టి ఆరాధనకు వస్తూ ఉంటుంటారు. అయితే ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చేవారిని, తృష్ణతో దేవుని మందిరానికి వచ్చేవారిని దేవుడు చూస్తాడు. దేవుడు వారిని తన కొరకు అలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. యాకోబులో ఉండే ఆశను బట్టే యాకోబు అతన్ని ఆశీర్వదించాడు. యాకోబు యొక్క 12 మంది పిల్లలను కూడా దేవుడు దీవించి ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడంటే తన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు కూడా ఏర్పాటు చేయబడిన వాడవని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుని కొరకు నీవు పిలువబడ్డావు. దేవుని కొరకు దేవుడు నిన్ను తన రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారని మనము నమ్మాలి. అప్పుడు దేవుని కోసం నీవు సాక్షిగా జీవించగలుగుతావు.
ఇక్కడ అంటున్నారు, ఆయన తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకునేను. స్వకీయ ధనముగా ఇశ్రాయేల్ ఏర్పాటు చేసుకున్నారట. యాకోబులో నుంచి 12 మంది గోత్రికులు కూడా స్వకీయ ధనముగా సొంత ఆస్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవునండి, మనం దేవునికి ఒక ఆస్తి. ఒక ఆత్మ మనం రక్షించుకుంటే నువ్వు ఒక ఆత్మను రక్షించుకున్నావు, ఒక ఆస్తిని సంపాదించుకున్నావు. కాబట్టి మనము సువార్త ద్వారా ఎంతమందిని కంటామో వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని రాజ్యంలో ఆస్తికర్తలుగా వారు మార్చబడతారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఈ కీర్తనకారు చెప్తున్నాను, దేవుడు గొప్పవాడని. అవునండి, దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడో మనం వర్ణించలేము. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో మనం వర్ణించలేము. కాబట్టి ఆయన చాలా గొప్పవాడు. ఎల్ షడాయ్ అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, అద్భుతములు చేసే దేవుడు, నీ యొక్క జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆయన గొప్పవాడని నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు అండి. ఆయనకి మన జీవితాన్ని మనం అర్పిస్తే నీ జీవితాన్ని ఎంత చక్కగా మలుస్తాడో, ఎంత ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడో. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగును అంటాడు. తర్వాత 6వ వచనంలో, ఆకాశమందును భూమి అందును సముద్రముల అందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. హల్లెలూయా. ఆకాశం, భూమి, సముద్రాలు ఇంకా మహాసముద్రాల్లో ఆయనకి ఇష్టమైన కార్యాలని, ఆయనకిష్టమైన ఆయనకి ఏదైతే ఇష్టమో అదంతా జరిగిస్తాడట దేవుడు. దేవుడిని ఆకాశంలో నక్షత్రాలు చేశాడు, సూర్య చంద్రులు పెట్టాడు, భూమి అంతటికి వెళ్ళినివ్వటానికి వాటిలన్నీ అట్లే నిర్మించాడు. అలా చూసుకుంటే ఇంకా సముద్రములో మహామహత్యములను ఎన్నో జీవరాశులను అందులో పెట్టాడు. సముద్రం లేకపోతే అందులోంచి ఉప్పు మనకు వస్తుంది. ఆ యొక్క ఉప్పును బట్టే మనం రుచిని చూడగలుగుతున్నాం. ఏ ఆహారం తిన్నా రుచిని పొందుకోగలుగుతాం. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యాలు మన కోసం దేవుడు మనిషిని ప్రేమించాడు. కాబట్టి ఈ మనిషి కోసము ఆకాశములో దేవుడు చేయవలసిన కార్యాలు చేశాడు, భూమి మీద దేవుడు చేయవలసిన కార్యాలు చేశాడు, సముద్రంలో దేవుడు చేయవలసిన కార్యాలు చేశాడు. ఇవన్నీ ఎందుకంటే మనిషి కోసం, మానవుని కోసం, మానవుని యొక్క సౌఖ్యాల కోసం, చివరికి మానవుని కోసం తన ప్రాణముని అర్పించి, మానవుడు పాపిగా ఉన్నాడు కాబట్టి పాపములో ఉన్న మానవుడిని పాపం నుంచి విముక్తునిగా మార్చి విమోచించి పరలోక రాజ్యానికి వారసుని చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! అందుకని ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుతమైన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమను మనం సంపాదించుకుని ఆయన ప్రేమను మనం ప్రకటిద్దాం, ఆయన ప్రేమను లోకానికి చూపిద్దాం. అట్టి జీవితాన్ని మనం కలిగి ఉంటే మనం కూడా పరలోక రాజ్యంలో ఆ మహా గొప్ప దేవుని యొక్క బిడ్డలముగా, మనం సజీవులంగా, నిత్య జీవానికి వారసులంగా మనం అక్కడ ఉంటాం. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. అనేక ఆత్మలు రక్షించుకునే గొప్పవారిగా మిమ్మల్ని దేవుడు తీర్చిదిద్దును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృప కలిగిన వాక్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నాయన, అద్భుతమైన దేవుడు. ఎందుకు పనికిరాని మా జీవితాలను ఏర్పాటు చేసుకున్నావు. యాకోబుని ఏర్పాటు చేసుకున్నావు నీ కొరకు అని చెప్తున్నావు. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నీ కొరకు అని చెప్తున్నావు. అట్టి కృపను మేము పొందుకోవడానికి ఇచ్చిన ఈ మహాభాగ్యమును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. శూలమ్మితి సుందరవతి అని నన్ను పిలిచి, నన్ను శుద్ధును చేసి గువ్వా కన్నులు నాకు నొసగేను. శూలమ్మితి సుందరవతి అని నన్ను పిలిచి, నన్ను శుద్ధును చేసి గువ్వా కన్నులు నాకు నొసగేను. అతి కాంక్షణీయుడు నా